పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు మనం చూస్తూ ఉన్నాం. అరాచక ఆటక విధానాలకి నాంది పలికి హత్యా రాజకీయాలను ప్రోత్సహించి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు హరించి రాజ్యాంగేతర శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో మనం చూసాం. సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి. ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని, తాను ఎక్కడో దైవాంశ సంపూర్ణుడిలాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు. ఎక్కడో బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఈయన బహుశా ఎర్రగడ్డలోనో విశాఖ మానసిక ఆసుపత్రిలోనో చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. కట్టుదప్పిపోతూ ఉన్నాడు. అసెంబ్లీకి రాడు, సమస్యల మీద మాట్లాడడు, ప్రజా సమస్యల్లోకి వెళ్ళడు. కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు. రౌడీ మోకల్ని వెనక వేసుకొని, గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీల్ని పరామర్శించడం కోసం వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం. కేవలం 100 మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం. అక్కడ ఏ విధమైన స్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం. తక్షణమే అధికారం కావాలి, తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, అరాచకాలు సృష్టించాలి, అవినీతితో దోచుకోవాలన్న లక్ష్యంలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలన్న లక్ష్యంలోనే ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమంతో సంవత్సర కాలంగా ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం. ఎక్కడా కూడా ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలిగించకుండా శాంతియుతంగా ప్రదర్శన చేసేదానికి అనుమతిస్తుంది. కనుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఉన్నాడు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా అరాచకం, ఆటవికం విధానం, పోలీసుల మీద దాష్టీకం, ప్రజల మీద దాష్టీకం. నిన్న జరిగిన పర్యటనలో 2 మరణిస్తే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళాల. ఎవరు ఈ నాగమల్లేశ్వరరావు? నువ్వు గెలుస్తావని బెట్టింగ్ కాసి ఆయన అప్పులు తీర్చలేక, బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి సంవత్సరం తర్వాత పరామర్శకు వెళ్తావా? సంవత్సరం కిందట వెళ్ళలేకపోయావా? తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు జరిగిన సంఘటన తీసుకొచ్చి తెలుగుదేశం వల్ల చచ్చిపోయాడని చెప్పే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావంటే, ఎక్కడైనా రైతులు కానీ ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అంతా కూడా ప్రభుత్వానికి పంపుతూ ఉన్నావు. అది ప్రభుత్వం చేసే హత్యలుగా చిత్రీకరిస్తూ ఉన్నావు. నీ సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేసుకోవడం కోసం నువ్వు పడుతున్న తిప్పలన్నీ మనం చూస్తూ ఉన్నాం. పరిటాల రవి హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. నిన్నేమంటావు నువ్వు? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తరలు నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తూ ఉన్నాం. ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వేం చేసావు రైతులకి? 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా? నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావని? రైతులను ఎక్కడ ఆదుకున్నావు? పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా? కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా? ఏమీ లేదు కదా. సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు. కనీసం దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలు అనేక వర్గాలకి ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీములన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు? అన్ని రంగాలని భ్రష్టు పట్టించావు. ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను, అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము,
మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి. అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నశిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. నువ్వు చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ఒకటే, మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు. నిన్న ప్రెస్లో కూర్చొని 2 గంటల 40 నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు. తప్పేమిటి అంటున్నావు. నేను అంటున్నా తప్పేముంది. నిన్ను చంపేస్తే తప్పేముంది. నీ విధానమే మేము కూడా అవలంబిస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్త. అధికారంలో ఉన్నప్పుడు అరాచకం సృష్టించావు. అధికారంలో అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యాన్ని హరించి నీ ఇష్టార్థంగా పరిపాలన చేసి, అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు. మరలా తిరిగి అధికారంలోకి వచ్చేస్తున్నాను, మీ పని పడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది? ఎందుకు వేస్తారు? ఎవరికి మేలు చేసావని? కులాల పేరుతో, మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు. కులాలను రెచ్చగొడుతున్నావు, మతాలను రెచ్చగొడుతున్నావు. నీ అరాచక విధానానికి ఒక ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏం చేసావని నీకు ఓట్లు వేయాలి? ఎందుకు వేయాలి? కనీసం ఏ సమస్య మీద స్పందించావు? గోబెల్స్ ప్రచారం చేయడం తప్పుడు. అదే సోనాధ్యాయం లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారంలాగా జరిగిపోయింది. అంత అద్భుతాలు జరిగిపోయినాయి. ఏం చేసావు? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా? ఒక ఉపాధి కల్పించావా? ఏమైనా చెప్పు. నీవు ఛాలెంజ్ చేస్తున్నారా? ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం. నువ్వు రా, నేను వస్తా. నువ్వు 5 ఏళ్లలో నువ్వు చేసినదో చెప్పు. నీకు దన్నుంటే చెప్పు, నేను వస్తాం. నువ్వేం చేయలేదో మేము చెబుతాం. కనీసం చెప్పుకోవడానికి ఏం మిగిల్చుకున్నావు నువ్వు? 151 మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు. ముఠా రాజకీయాలను శాసించావు. అవినీతి అక్రమాలను పెంచి పోషించావు. లిక్కర్ స్కాములు, మైనింగ్ స్కాములు, ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేసావు. నీకు మాట్లాడే హక్కు లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా చేసావో మనం చూసాం. నాయకులను ఏ విధంగా జైళ్లలోకి పెట్టడానికి ప్రయత్నం చేసావో మనం చూసాం. తప్పుడు కేసులు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేసామో చూసాం. ప్రజాస్వామ్యాన్ని అంచివేసావు, హక్కులను అంచివేసావు. ఉద్యోగులను కానీ అందరికీ మోసం దాగా చేసావు. నీకు అందువలన ఒకటే చెబుతున్నాం, ఈ రోజున ప్రజల్ని ప్రభుత్వం వల్ల, ప్రభుత్వం రాకతలికి జరిగిన సంఘటన తెచ్చి ప్రభుత్వానికి పోవాలని చూస్తావు. నీ వల్ల పోయాడు. నువ్వు వస్తావు, ఏదో ఉద్ధరిస్తావు అనుకున్నాడు. నీ వల్ల అనేక మంది పోయారు, అప్పుల పాలైపోయారు, దివాళా తీసిపోయారు. దోపిడీ ఏదనంటే నీవు నీ అనుచరులు మాత్రమే దోచుకున్నారు. నీవు నీ బంధుజనంతో అధికార యంత్రాంగాన్ని నింపి అరాచకం సృష్టించావు. కితాబులు ఇస్తున్నావు అందరూ గొప్పవాళ్ళని. నువ్వు ఒక దోపిడీదారివి, నువ్వు దొంగవి, పచ్చి దొంగవి, 420 చీటర్వి, ప్రజలను చీట్ చేసావు. నువ్వు కితాబులు ఇస్తావు, వాడు మంచివాడు, వీడు మంచివాడని. లిక్కర్ స్కామ్లో దోషులందరూ మంచివాళ్లే, ఎర్రచందనం దొంగలంతా మంచివాళ్లే, మైనింగ్ దోపిడీదారులంతా మంచివాళ్లే. ఈ విధమైన విధానం సరైంది కాదు. ఏదైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతూ ఉంది, కష్టాల్లో కూడా ఆదుకుంటారు, చెప్పినవన్నీ అమలు చేస్తున్నారన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. దాన్ని వమ్ము చేయటం కోసం ఏదైనా ఒక సంఘటన, విశాఖలో పెట్టుబడిదారులు సదస్సు జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిన సంగతి మర్చిపోలేదు. అదే చంద్రబాబు గారు విజయనగరం పర్యటనకు వెళ్తానంటే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న పెద్ద మనిషి నువ్వు. ఇవాళ ఏదైతే యోగా డేగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం రేపు ప్రయత్నం మొదలు పెడుతుంటే 2 రోజుల ముందు అలజడి సృష్టించడం, దాన్ని తప్పుదారి పట్టించేదానికి ప్రయత్నం. పెట్టుబడులు రావద్దంటావు, ఎవరైనా రాష్ట్రానికి ఆర్థిక సహకారం చేస్తామంటే ముందుకు రావద్దంటావు, వాళ్ళందరికీ తప్పుడు పిటిషన్లు పంపిస్తావు. నీ బతుకే అబద్ధాల బతుకు, నీ జీవితమే అబద్ధాల బతుకు, అరాచక అక్రమాలకి కేంద్ర బిందువు నువ్వు. నీ ఆటలు సాగనేమని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే ఉందో శాంతి భద్రతలు చేతుల్లోకి తీసుకుంటామంటే అయ్యేది కాదు. కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. కఠినంగా వ్యవహరిస్తే నువ్వు బయటకు తిరగలేవు, తిరిగే పరిస్థితి లేకుండా తెచ్చుకోకు. నీకు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా హక్కుల్ని కాపాడుతుంది. ఎవరైనా స్వేచ్ఛగా తమ భావాలను చెప్పుకునేదానికి అవకాశం ఇస్తుంది, తమ నిరసన చెప్పుకునే అవకాశం ఇస్తుంది. అంతేగాని అరాచక ఆటవిక విధానంలో మేము కోసేస్తాం, నరికేస్తాం,
ఇంకా సిగ్గు లేకుండా ఎలా సమర్థిస్తావయ్యా నువ్వు ఎలా నాయకుడు అయ్యావు? ఒక ముఖ్యమంత్రి పదవి చేసావు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, అసెంబ్లీకి రావు, సమస్యల మీద మాట్లాడవు, ఎవరికైనా సాయం చేసావు, నీ జేబులో తీసి రూపాయి సాయం చేసావు. నిన్న 2 పోయారు మీ పార్టీ వాళ్ళే, వాళ్ళకి ఎందుకు సాయం చేయలే? కనీసం మనిషి పడిపోతే తీసి ఆసుపత్రికి పంపిస్తాను ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకుండా పోయిందే. మానవత్వం లేని పశువులాగా ప్రవర్తిస్తే ఎలాగా? అందువలన వాళ్ళు మేము స్పష్టంగా చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలకు తెరలేశాడు. గత తప్పులన్నీ అప్పుడే మర్చిపోయారు. ప్రజలు నాకు మద్దతు ఇవ్వండి, సీట్లో కూర్చుంటాను, నా అరాచకం సృష్టిస్తాను, నియంతలాగా వ్యవహరిస్తానంటే ప్రజాస్వామ్యంలో ఎంతోమంది నియంత్రణలు చూసాం, కాలగర్భంలో కలిసాం. ఎంతోమంది హిట్లర్ లాంటి నియంతలు కానీ, ఉగండా అమీన్ లాంటి వాళ్ళు కానీ, ముస్సోలిని లాంటి అంతా కాలగర్భంలో. నువ్వెంతయ్యా? నువ్వు నియంతలాగా పరిపాలించావు, ఫలితంగానే 11 సీట్లకు పరిమితం చేశారు. నీ ఆటలు సాగనీయమని కూడా హెచ్చరిక చేస్తూ ఇవాళ ప్రతిదీ ఇష్యూయే. హెలికాప్టర్ బద్దలు కొట్టాడు, హెలికాప్టర్ పోతే అయ్యో ఎవరో చేశారు, తప్పుడు చేశారని చెప్పడం, ఎవరి మీదకో తోసేయటం. నీ గ్యాంగులు, నీ ముఠాదారులు, నీ గంజాయి బ్యాట్లు, రౌడీ మొక్కలు చేసే అన్నీ కూడా ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తావు. ప్రభుత్వం చేతలుడికి కూర్చోలేదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఉంది, శాంతి భద్రతలు కాపాడటం కోసం ఉంది. దాన్ని అలుసుగా తీసుకుంటే అది నీ అమాయకత్వం. ఎక్కడో బ్యాలెన్స్ తప్పిపోయావు. తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పాల్గొట్టుకుంటూ కూర్చుంటా ఉన్నావు. ఏమీ చేయలేదనుకున్నావు. నువ్వు చేసిన అరాచకం వల్ల, అవినీతి వల్ల దోపిడీ అయిపోయింది, డబ్బు లేదు, ఏమీ చేయలేదనుకున్నావు. అయినా కూడా చెప్పినవన్నీ అమలు చేస్తున్నావు. ఇవాళ తల్లికి వందనం వేస్తే పాపం నీకు గంగవెర్లు ఎత్తున్నాయి. నువ్వు ఇచ్చింది 42,000 మందికి ఒక్కరికే ఇచ్చావు. మేము 67 లక్షల మందికి, 64 లక్షల మందికి, 2 3 4 డబ్బు ఇచ్చాం. నువ్వెందుకు ఇవ్వలేదు? పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానన్నావు. 5 ఏళ్ళు పట్టిందా 3,000 చేయటానికి నీకు? ఇవాళ రైతు సంక్షోభంలో ఉన్నాడు, ఆదుకుంటా ఉన్నాం, ధాన్యం కొంటా ఉన్నాం, 24 గంటల్లో డబ్బులు ఇస్తా ఉన్నాం. నువ్వెందుకు ఇవ్వలా? నువ్వు చేసిన అప్పులు భారం పెనుభారమై కూర్చుంది. నువ్వు చేసిన అప్పులు తీర్చడానికి మాకు సమయం సరిపోయిన పరిస్థితి వస్తూ ఉంది. అయినా కూడా కేంద్రం సహకారంతో రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తూ ఉంది. చెప్పినవన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు భూములు కబ్జా చేసావు, వాటన్నిటిని మళ్ళా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. లక్షల ఎకరాలు దోపిడీ చేసి నీ అనుమానాలు కట్టబెట్టావు. ఇవన్నీ కూడా విచారణలోకి వస్తున్నాయి. నీకు తప్పదు. ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ ఏ చెంచలు కూడా జైలుకో, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళే పరిస్థితి తప్పదు. తాత్కాలికంగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు, కానీ న్యాయం త్వరలోనే జరుగుతుందన్న నమ్మకంలో మేము ఉన్నాం. తండ్రిని అడ్డు పెట్టుకొని ఏ విధంగా వ్యవహరించావో, ఏ విధంగా దోచుకున్నావో, మరలా ఈ రోజున ఏ విధంగా వ్యవహరిస్తున్నావో ఒకసారి గుర్తు చేస్తూ, రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? చంపేయటం, నరికించటం, అమాయకులంతా బలి చేయటం, మైనింగ్ దోపిడీ చేయటం రాజారెడ్డి రాజ్యాంగం. అదే నువ్వు కొనసాగిస్తున్నావు. కులాల పేరుతో, మతాల పేరుతో విభజించి పాచి నీ తండ్రి నువ్వు అదే విధానం కొనసాగిస్తూ ఉన్నారు. మీ కుటుంబమే ఇలాంటి కులాలని, మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న విధానం ఎవరూ మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నీలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ప్రజలను రెచ్చగొట్టి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డిని వెంటనే ఖైదీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.